గీతాంజలి మరణం వెనుక రాజకీయ పార్టీల వ్యక్తిగత కారణాలు. ఇంతకు అసలు విషయం ఏంటంటే, తెనాలికి చెందిన గీతాంజలి మృతికి బాధ్యులెవరు? ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని గీతాంజలి భర్త తెలిపారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి విధ్వంసం మరియు అవమానాలకు పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు. అయితే 4 రోజుల క్రితం గీతాంజలి రైలు పట్టాలపై ఊపిరాడిగా మృతి చెందింది. ఆమె ప్రాణాలు పోయే ముందు నిన్న ఏం జరిగింది, ఈ ట్రోల్ వెనుక ఏం జరిగిందో ఓసారి చూద్దాం. హలో హలో హాయ్ రా. హాయ్ బావునా? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? బావునా. చెప్పు, ఏంటి విశేషాలు? అదేంది మీ ఊళ్ళేమో విషయం జరుగుతుంది, ఎవరు చనిపోయినట గీతాంజలి అని అమ్మాయి. సూర్య నాయన, ఏముండదు ఇక్కడ మా సొంత ఊర్లోనే మాకు ఏముండదు రా నాయన, ఈ సోషల్ మీడియాలో తప్ప ఆ టార్చరు. అంతేనా? ఏముండదు, అంత సోది, మొత్తం రాజకీయం, చెత్త రాజకీయాలు అంతే. అమ్మాయి 7వ తారీఖు చనిపోయిందా? 7వ తారీఖు యాక్సిడెంట్ అయిందా? సోది, తను 7వ తారీఖు పోయి అట్లా ట్రైన్ కింద అట్లా పడింది. ఓకే. వీళ్ళు ఏం చేశారు, టీడీపీ వాళ్ళు 8వ తారీఖు తను ఒక చిన్న వీడియో ఉంటే దాన్ని ట్రోల్ చేశారు. ఓకే, నెక్స్ట్ డే తను 11 డేస్ చనిపోయింది. ఓకే. అప్పుడు ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళకి ఫేవర్ గా మార్చుకొని ఇట్లాగా వీళ్ళు టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయబట్టి తను చనిపోయిందని చెప్పి రాజకీయం చేస్తున్నారు అంతే. క్లారిటీగా క్లియర్ గా అదే విషయం. మరి ఆమె 7వ తారీఖు ట్రైన్ కింద వాడి కోమాలకు పోతే వీళ్ళకేం చెప్పింది? ఎట్లా చెప్పింది? అదే వీళ్ళ హస్బెండ్ వాళ్ళు కదా, అంటే ఇంకా వాళ్ళు మాట్లాడతారు మచ్చా. వైసీపీ వాళ్ళు ఏమేమి చేపిస్తారు. అతను ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళ హస్బెండ్ మాకు మంచి ట్రోల్స్ గురించి చెప్పింది, ఈ చెత్త ట్రోల్స్ గురించి చెప్పలేదు, అది మాట్లాడారు. ఓకే. ఇప్పుడు తాను 7th కోమాలకు వెళ్తే ట్రైన్ కింద పడి వీళ్ళకి ఎట్లా అయిపోద్ది? వాళ్ళు చేసిన 8th అయిపోయా. అవునవును. ఇంకా అర్థమైపోతున్నా మచ్చా, చిన్న లాజిక్ ఒకసారి పట్టుకో. తను 7వ తేదీ కోమాలకు వెళ్తే 8వ తేదీ జరిగిన విషయాలు తనకు ఎట్లా వస్తాయి? అంతా లుచ్చ రాజకీయాలు చేస్తుండగా ఈ వైసీపీలు. మరే వాళ్ళకి చిక్కితే, చిన్న విషయం చిక్కినా చాలు ఓకే, ప్రతిపక్షాల మీద వేస్తారు అంతే. అప్పుడేమో వాళ్ళ బాబాయ్, కోడికత్తి మర్చిపోయి ఫస్ట్. అవును కదా, అసలు ముందు కోడికత్తి మర్చిపోయి, కోడికత్తి బాబాయ్, ఇప్పుడు పాప ఈ అమ్మాయి. ఎలక్షన్ వస్తుందంటే ఏమేమో చేస్తారు మీ దగ్గర. ఎవరు నాయన, ఇంకెంతమంది లేస్తారో అదే డౌట్ వస్తుంది నాకు కూడా. అంత శివ రాజకీయాలే. ఖచ్చితం రా, మరీ వైసీపీ వచ్చినప్పుడు చెత్త అయిపోయింది, మరి వరస్ట్ రాజకీయం అయిపోతుంది. మరి ఉండాలి కానీ మరి ఇంత ఉండొద్దు. మరి వాళ్ళ హస్బెండ్ అప్పుడే కేసు పెడితే అయిపోతుండే కదా 7వ తారీఖు. ఏమని పెడతారు మచ్చా, నాకు అర్థం కావట్లేదు. ఏమని పెడతారు కేసు? 7వ తారీఖు ఆమె పర్సనల్ ఇష్యూ అనుకుంటా. మరి అది ఇంకేదో వాళ్ళ ఫ్యామిలీ విషయం, లేకపోతే ఇంకేదో జరిగింది. అది జరిగి తన పోయి ట్రైనింగ్ పడింది. వీళ్ళు ట్రోల్ ఏం చేశారంటే, వీళ్ళు ట్రోల్ చేసింది 8వ తారీఖు. ఇంకా వాళ్ళకి ఇంకా చిక్కింది ఏదో విషయం, బుర్ర చల్లాలా మనిషి మీద సోషల్ మీడియాలో చేస్తుంది. ఇంకా ఓకే, అందరూ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తెలుసు కదా, సజ్జల భార్గవ్. సజ్జల ఆయన మినిస్టర్ గా, వాళ్ళ కొడుకు అంత ట్రోలింగ్ అంతా ఆయన హయాంలోనేనా? ఇంకా అంతే. ఇప్పుడు రాజకీయం పాలిటిక్స్ లో ఎవడ పవర్ ఉంటే వాడిదే అంతే. ఇప్పుడు వాళ్ళ రాజకీయం వాళ్ళదే ఉన్నారు, వాళ్ళు ఇంకేం ఆడితే అది ఆడాలా. వీళ్ళ మీద బురద చల్లారు, ఇంకేళ్ళు గుర్చుకోవాలి. ఇంకా వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేసి ఉంటారు, ఏదో డబ్బులు జరగకుండా ఎట్లా ఉంటది అంతే. అర్థమైపోతుందా? ఇప్పుడు 7వ తేదీ తనకు ట్రైన్ కింద పడినప్పుడు, అరే ఎఫ్ఐఆర్ చూసావా? అసలు ఎఫ్ఐఆర్ చూసావా? ఎఫ్ఐఆర్ చూసినా కావాలండి, నేను ఒక పీడిఎఫ్ పంపిస్తా. ఎఫ్ఐఆర్ చూడు ఒకసారి. తను 7వ తేదీకి తను ట్రైన్ కింద పడింది. ఓకే. హాస్పిటల్ లో దాన్ని ఆయన ఐడెంటిఫై బాడీ కింద వీళ్ళు చేశారన్నమాట, కేసు కింద. అప్పుడు వీళ్ళకి ఎవరికి ఏం తెలియదు, ఏం చేయదు. 8వ తేదీ తనకు ట్రోల్ చేశారు. ఓకే. పాప మా అమ్మాయి కూడా తెలియదు వీళ్ళు ట్రోల్ చేశారని. అంతేనా? ఇంకా 7వ తేదీ అయిపోయినప్పుడు 8వ తేదీ చేసి ఎట్టగలుగుతుంది తనకి కోమలకి వెళ్ళిన తర్వాత. అవునవును, కరెక్టే. ఇంకా ఈ వచ్చి వాళ్ళ ఆయనకి ఏం చెప్పిందో, వాళ్ళ ఆయన ఏమి ఇట్లా చెప్తున్నాడు, అంతా ఫ్రాడ్ మచ్చా. రాజకీయం అంటే అచ్చయిపోతున్నాయి, దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్, టైం వేస్ట్ పని తప్ప ఇంకేముండదు. సరే, ఇవన్నీ మనకెందుకులే ఇక. ఇట్లా జరగదు చూడు. ఒక ఆడపిల్లను కూడా, చనిపోయిన ఆడపిల్లని కూడా ఇట్లా యూజ్ చేసుకున్నారు.
అదే విషయం. తాజాగా ఈ నెల 4న గీతాంజలి ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం గీతాంజలి మరణంపై రాజకీయం జరుగుతోంది. టీడీపీ అండ్ జనసేన క్యాడర్ ట్రోల్ చేయడం వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అధికార వైఎస్ఆర్సీపీ ఓ కథనాన్ని ముందుకు తీసుకొస్తోంది. ఇది నిజమా? పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపి అందులో ఎంత నిజం ఉంది? రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించాల్సిన అవసరం చాలా ఉంది. ఇక ఆమె కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలి. ఇక ఆమె నిజంగా ట్రోలింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటే అవసరమైన చర్యలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే 2019 నుంచి ఏదైనా విషయాన్ని డైవర్ట్ చేయాలంటే ప్రస్తుత అధికార పార్టీ శవ రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు కూడా అలానే గీతాంజలి మరణాన్ని రాజకీయంగా వాడుకుందనే వాదన కూడా ఉంది. ఆమె మరణానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ లో కూడా సూసైడ్ అని పోలీసులు నిర్ధారించారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఆమెను టీడీపీ జనసేన కార్యకర్తల వల్లే ఆమె చనిపోయిందని నిన్నటి నుంచి వాదిస్తున్నారు. వాళ్ళు ఇలా వాదించడానికి మరో కారణం కూడా ఉంది. ఇక మొన్న అద్దంకిలో జగన్ నిర్వహించిన సిద్ధం సభ ఊహించిన విధంగా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అదే విధంగా ఆ సభలో గ్రీన్ మ్యాట్ల వ్యవహారం కూడా ఎంతో వైరల్ గా మారింది. ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి గీతాంజలి మరణాన్ని వాడుకుంటున్నారనే వాదన కూడా ఉంది. అలానే సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరినందుకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎంత అవస్థకు గురైందో ఇటీవలే మనం చూసాం. వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరిని ఎంత ట్రోలింగ్ చేసినా అధికారులకు పట్టదు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తమ అసంతృప్తిని తెలియజేస్తే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అయితే గీతాంజలి మరణానికి అందరూ ఉంటుందన్నట్టు రాజకీయ పార్టీ ఉందా లేక వ్యక్తిగత కారణాలతో చనిపోయిందా అనేది పోలీస్ దర్యాప్తులో తేలాల్సి ఉంది.